హాయ్ అండి. వెల్కమ్ టు లేఖ చంది వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆహ్, ఇంకా చెప్పాను కదా! హౌస్ క్లీనింగ్ వ్లాగ్ అయితే ఆల్రెడీ పెట్టాను కదా! కిచెన్ క్లీనింగు. ఎంత క్లీన్ చేసి పెట్టినా అట్లనే అనిపిస్తాయి అన్నీ. ఇగో ఇవన్నీ తోమబెట్టానండి. కొంచెం షైన్ అవుతుంది చూసారా? అది నాకు తప్ప చూసే మీకెవరికైతే అర్థం కాదు. ఇవన్నీ తోమానండి పైన ఉన్నవి ఇవన్నీను. సో, తోమి పెట్టిన మొత్తము. కానీ అసలు తోమిన డిఫరెన్స్ గింత కూడా కనిపియట్లే. మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అక్కడే పెట్టేశాను కదా! సో, అట్లయితే ఉన్నాయి. ఇంకా ఈరోజైతే హాలు, బెడ్‌రూము, ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సో, క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ పైనున్న దేవుని సామాన్లు ఇవన్నీ అయితే తీసానండి. మొన్నైతే నేను ఇవేం ముట్టుకోలేదు. సో, పైన ర్యాక్‌లోంచి ఇవన్నీ తీసేసైతే ఇంకా సదురుతున్నాను. ఈరోజు మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవాలండి. ఒకవేళ వ్రతం నాకు కన్ఫర్మ్ లేదు గానీ, ఒకవేళ వ్రతం చేస్తే మాత్రం మళ్ళీ షాపింగ్ అదంతా ఉంటది గదా! సామాన్లు అవి ఇవి తెచ్చుకోవడము. సో, ఇబ్బందయితదని ఇంక ఈరోజైతే చాలా వరకు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి ఇల్లు పొజిషన్ చూపిస్తాను మీకు. ఓకేనా? ఇప్పుడే లైవ్ అయితే అయింది నాది. చూసారు గదా! పైన షెల్ఫ్ అయితే మొత్తం తీసాను షెల్ఫ్. ఫ్రిడ్జ్ మీద ఉన్నవన్నీ అయితే తీసాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి. ఇంగ ఈ చెత్త. ఇంగ ఇవన్నీ అయితే తీసి పెట్టుకున్నా. వ్రతం అప్పుడు కొనుక్కున్నవి, డెకరేషన్‌వి అవన్నీ అయితే ఉన్నాయి వీటిలో. అమ్మవారికి సంబంధించినవన్నీ ఉన్నాయి. చూసి నేను క్లీన్ చేసుకోవాలి. బెడ్‌రూమ్‌లో చూస్తే మాత్రం దడుచుకుంటదిగ. బెడ్‌రూమ్‌లో పొద్దున్నే పెట్టానండి. ఇవన్నీ కింద పైనున్న షెల్ఫ్‌లో అవన్నీ అయితే తీసి కిందేసాను. దులిపేసి మళ్ళీ పెడదామని. అది అయిపోయిన తర్వాత ఇంకా బెడ్‌రూమ్‌లో వచ్చైతే మొత్తం క్లీన్ యాక్చువల్లీ లైవ్ చేశానండి ఈరోజు. 1½ అవర్ అయితే చేశాను. బాగానే ఎక్కువసేపే లైవ్ చేశాను. సో, దానికి ఎక్కువ టైం అయిపోయింది నాకు. ఇంకా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా! హాల్‌లో ఆ షెల్ఫ్ కూడా మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు. పిల్లలు కరెక్ట్‌గా 4కి అయితే వచ్చేస్తారండి. వాళ్ళు వచ్చేలోపు ఎంతో కొంత అయితే వర్క్ చేసుకోవాలి. వాళ్ళు వస్తే మాత్రం అస్సలు అవ్వదు. ఓకేనా? వీడియో అయితే కంటిన్యూగా చూడండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్‌ని లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్‌లో మీకు నచ్చినవి, నచ్చనివి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. నేను డెఫినెట్‌గా అది చేంజ్ చేసుకుంటాను అండ్ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఇంకా ఈ వీడియో అయితే వెడ్నెస్డేదండి. నేను మండే ఇంకా వెడ్నెస్డే 2 డేస్ అయితే పెట్టుకున్నాను క్లీనింగ్ ఇదంతా. మంగళవారం అయితే ఏం చేయలేదండి. చాలా లైట్‌గా ఏదో నార్మల్‌గా అయితే అట్లా క్లీన్ చేసుకున్నాను. చాలా తక్కువ పని చేసుకున్నాను మంగళవారం రోజు. ఇంకా బుధవారం రోజైతే ఈ వీడియో షూట్ చేశాను. ఇంకా నెక్స్ట్ గురువారం రోజైతే మొత్తం ఇంకా కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకురావడానికైతే వెళ్ళానండి. ఇంకా ఆ వ్లాగ్ కూడా పెడతాను మీకు. ఫ్రిడ్జ్ ఉంటుంది కదా! సో, ఫ్రిడ్జ్ కూడా నేనేం ముట్టుకోలేదు ఆ రోజు కిచెన్ క్లీన్ చేసేటప్పుడు. ఇంకా ఇవన్నీ అయితే తుడిచిపెడుతున్నాను. మరీ మరకలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే ఇంకా వాటినైతే తీసి ఇంక అంటే ఒక స్క్రబ్బర్ పెట్టి కడిగేసి ఇంకా మళ్ళీ తడి బట్టతోని తుడిచిపెట్టేసాను. సో, డీప్ ఫ్రిడ్జ్‌లో ఇంకా పప్పులు అవన్నీ పెట్టేస్తాం కదా! బియ్యం పిండి, శనగపిండి, ఇంకా మిల్ మేకరు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా లోపల పెడతానండి. బయట మొత్తం పురుగులు పట్టేస్తాయని ఫస్ట్ నుంచి అలాగే అలవాటు మాకైతే. సో, ఇక్కడ ఫ్రిడ్జ్‌లో ఉన్న సామాన్లన్నీ ఇంకా బయట అయితే పెడుతున్నాను. ఈ సాసులు ఇవన్నీ అయితే ఇంకా ఎప్పుడు ఉంటూనే ఉంటాయండి మా ఇంట్లో. చీజ్ కానీ, బటర్ కానీ ఇవైతే ఇంకా పిల్లలకి ఫ్రైడ్ రైసో లేకపోతే నూడిల్సో ఇట్లా పాస్తా ఇవి చేయడానికైతే తెచ్చుకుంటూ ఉంటాను. ఇది చూసారా? పొమోగ్రానేట్ పిల్లలు ఎప్పుడు దీన్ని లోపల పెట్టారో తీస్తూ ఉంటే ఇంక అన్నీ అయితే బయటికి వస్తున్నాయి. ఇంకా ఒక్కొక్కటి ఇంకా బయట పెట్టేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. స్విచ్ ఆఫ్ చేసేసానులేండి ఫ్రిడ్జ్‌ది. సో, ఇంకా ఫాస్ట్‌గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ లోపల ఉన్న పెరుగు అవన్నీ ఏదన్నా పాడైపోతాయేమో లేట్ ఎక్కువగా అయితే అని ఫాస్ట్‌గా అయితే చేసేసుకుంటున్నాను క్లీనింగు. ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టేసిందండి నాకు. దగ్గర దగ్గర గంట దాకా అయితే పట్టిందనుకుంటాను. ఆ ప్లేట్స్ అన్నీ తీసి అవి క్లీన్ చేసి లోపలంతా తుడిచేసి మళ్ళీ పెట్టడం ఇట్లా బాగా పని అయితే అయిపోయింది. ఇంక పిల్లలు లేరు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు ఉంటే అస్సలు అవ్వదు కదా! ఇంకా ఏదో ఒకటి సతాయిస్తూనే ఉంటారు. డోరు క్లీన్ అయిపోయిన తర్వాత అన్నీ సదురుకున్నానండి. తర్వాతకైతే ఇంకా ఫ్రిడ్జ్ లోపల సైడ్ ఉంటుంది కదా! సో, ఇంకా దాంట్లో ఉన్నవన్నీ తీసేసాను. కొంచెం కింద మనం వెజిటబుల్స్ పెట్టే ర్యాక్స్ అవి ఉంటాయి కదా! కొంచెం జిడ్డుగా ఉన్నాయండి. సో, ఇంకా స్క్రబ్బర్‌తోనైతే నీట్‌గా స్క్రబ్ చేసేసి తడి బట్టతోటైతే తుడిచేసాను నీట్‌గా. నేనైతే చాలా వరకు ఫ్రిడ్జ్‌లో ఏమీ పెట్టొద్దు అనుకుంటానండి. కాకపోతే
ఒక్కొక్క సామాన్ అట్లా ఫ్రిడ్జ్ మొత్తం టైట్ అయిపోతుంది మాకు. ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే అస్సలు సరిపోవట్లేదండి. వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇట్లా పాలు, పెరుగు ఇవి ఉంటాయి కదా, పచ్చళ్ళు కొన్ని అవి అయితే స్టోర్ చేస్తాను. అస్సలు సరిపోవట్లేదు చిన్న ఫ్రిడ్జ్. ఇంకా కుక్కి పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. చూసారు కదా, ఇంకా షెల్ఫ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ అన్నీ తీసి కింద వేసిందండి. అవన్నీ సత్రితే చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో. చూడండి ఇదంతా దుమ్ము పైన షెల్ఫ్ పైన ఉంటుంది కదా, దాంట్లోంచి ఇంకా వాడని ఇవన్నీ అయితే పడేస్తున్నా. మొన్ననే చాలా పడేసిన కిచెన్లో, ఇప్పుడు మళ్ళీ పడేయాలి ఇవన్నీ. ఎందుకు వేస్ట్గా వాగి దాచుకొని. ఒక బస్తా నిండా చెత్త అయితే తీసానండి బెడ్రూమ్లోనే. ఇంకా ఉంటాయి కదా వాడని బ్యాగ్స్ కానీ, పాతబడ్డాయి కొన్ని బట్టలు, పాత జాకెట్స్ అలాంటివి ఉంటాయి కదా, స్వెటర్స్ టైప్లోవి. ఇంకా అలాంటివి అయితే అసలు పనికి రావని చెప్పేసి పడేసాను. బెడ్రూమ్లో మొత్తం ఫ్యాన్లు అవన్నీ, కిటికీలు అవన్నీ దులిపేసరికి ఇంకా నాకైతే 4:30 అయిపోయిందండి టైము. పిల్లలు కూడా వచ్చేసారు, 4కి వచ్చేసారు వాళ్ళు వచ్చిన హాఫ్ అన్ అవర్కి అయితే బెడ్రూమ్ క్లీనింగ్ అయింది. ఇంకా చూస్తే హాల్ అయితే ఉంది. హాల్లో అసలు ఎంత సదిరినా కానీ ఇంకా వస్తూనే ఉందండి. పనులు అయితే ఎక్కువ ఉన్నాయి హాల్లో. ఇంకా షెల్ఫ్ ఇవన్నీ ఫొటోస్ తీసి మళ్ళీ ఇంకా ఒక్కొక్కటి తుడిచి మళ్ళీ అయితే సదరాలి అవన్నీను. మొత్తం ఇంకా పిల్లల బ్యాగ్స్, బుక్స్ అవే ఎక్కువ ఉంటాయి. టైం అయితే 5 అవుతుందండి. సో ఇప్పుడైతే తిందామంటే అసలు కుదరట్లేదు, పని అవ్వట్లేదు. ఇంకా ఇదంతా సదరాలి. ఇవి మొత్తం తీసి మొత్తం దులిపేసి తూడ్చేసి మళ్ళీ ఆ ప్లేస్లో అయితే పెట్టాలి. 5 అయింది. మ్యాక్సిమం 6 లోపు ఇంట్లో మొత్తం చేసుకుందాం అనుకుంటున్నా. హాలు, కిచెన్ కంప్లీట్గా, బెడ్రూమ్, కిచెన్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు హాల్ ఒక్కటి ఉంది. ఇంకా హాల్ ఒకటి అయిపోతే మాత్రం కంప్లీట్గా అయిపోతుందండి నా వర్క్ మొత్తము. తర్వాత ఇంట్లో వర్క్, ఇంకా వంట అవైతే చూసుకోవాలి. సో ఇప్పుడే తిన్నా. పిల్లలకైతే స్వీట్ కార్న్ అవి పెట్టాను స్టవ్ మీద. ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి పాపనైతే ట్యూషన్కి పంపించేయాలి. ఇంకా లిటిల్కి హోంవర్క్ అదంతా యాజ్ యూజువల్. ఇంకా పై సెల్ఫ్లో ఉన్న ఫొటోస్ అవన్నీ అయితే జాగ్రత్తగా కింద పెట్టేసి ఇంకా పాత యూస్ అయిన చీపురు ఉంటుంది కదా, దాంతో అయితే మొత్తం దులిపేసుకుంటున్నానండి. నేను ఈ దీవెన్ మీద ఎక్కాను కదా, బెడ్షీట్ చేంజ్ చేసేస్తానులేండి, దాని మీద ఏమి ఉండము. ఇంకా అది ఎట్లా ఉతకాల్సిందే కదా అని అది అట్లనే ఉంచేసాను. సో ఇంకా వీడియో తీద్దామంటే నాకు ట్రైపాడ్ అయితే పాడైపోయిందండి. ఇంకొక చోట అట్లా పెట్టి వస్తుందా లేదా అని చెక్ చేస్తే వీడియో బాగానే వస్తుంది. సో ఇంకా అలాగైతే ఉంచేసుకున్నాను. మెయిన్గా హాల్లో రికార్డ్ చేస్తుంటే అస్సలు వీడియో తీయడానికి రావట్లేదండి, మెమరీ ఫుల్ అని అయితే చూపిస్తుంది. ఇంకా ఫోన్ తీసుకొని దాంట్లో ఉన్న పాత ఫొటోస్, గూగుల్ ఫొటోస్ అన్నీ వస్తాయి కదా, ఆ ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేస్తే ఇంకా అప్పుడు స్పేస్ అయితే వచ్చింది. సో ఇంకా వీడియోస్ షూట్ చేయడానికి అయితే నాకు అయిందండి. ఇంకా ఆ రోజు కూడా ఒక చిన్న వీడియో అది అప్లోడ్ చేశాను అండ్ లైవ్ చేశాను. లైవ్లో కూడా చాలామంది అంటే జాయిన్ అయ్యారు. ఆ రోజు 2 టైమ్స్ లైవ్ చేశానండి. మధ్యాహ్నం లైవ్ చేశాను అండ్ ఈవినింగ్ 7:30 నైట్ అట్లా అయితే ఆ టైంకి కూడా లైవ్ పెట్టాను. అప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారులేండి. ఇంకా రెగ్యులర్గా జాయిన్ అయ్యే వాళ్ళు అయ్యారు. ఇంకా చాలామందే జాయిన్ అవుతున్నారు కొత్తగా ఇప్పుడే. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు లైవ్ ద్వారా, చాలా హ్యాపీ అండి. షార్ట్ వీడియోస్ చాలా తక్కువ చేస్తాను కదా, షార్ట్ వీడియోస్ కూడా చేయడానికి అయితే ట్రై చేయాలి ఇప్పటి నుంచి. నాకు లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ రెండు ఒకేసారి అంటే అవ్వట్లేదండి నాతోని. ఇంకా కష్టపడాలి కదా, సో ట్రై చేస్తాను వీడియో కోసం, షార్ట్ వీడియోస్ కోసం అయితేను. ఇంకొకటి మెల్లగా అన్నీ అయితే తూడ్చేస్తున్నాను. ఇంకా పిల్లలకి, పాపకి ట్యూషన్ టైం అవుతుందని ఇంకా వాళ్ళకైతే స్వీట్ కార్న్ ఉడికించానండి. ఎప్పుడు నేను ఇలాగా పీల్ చేసేసి స్వీట్ కార్న్ అయితే ఉడికించాను, నార్మల్గానే తెంపేసి అట్లనే గడ్డతో సహా అట్లనే వేసేస్తాను వాటర్లో. బట్ ఈసారి మాత్రం పీల్ చేశాను. ఇంకా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి ఇవ్వు మమ్మీ తింటామంటే ఇంకా ఉప్పు కారం అయితే వేసిస్తున్నాను. కూరలో అయితే తినరండి, ఇలాంటి వాటిలో అయితే ఇట్లా ఇవి కలపమని అయితే చెప్తారు పిల్లలు. ఇంకా దీంట్లో లెమన్ ఉండాల్సింది, లెమన్ ఉండుంటే ఆ వేడికి అసలు మస్తు ఉండేదండి స్వీట్ కార్న్. ఏం వేయలేదండి దాంట్లో, ఎక్స్ట్రా ఉప్పు కారం రెండే వేసాను. టేస్ట్ కూడా చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంకా వెదర్ కూల్గా ఉంది కదా. Hi guys. బో గో. Namaste guys. నమస్తే గాయ్స్. అమ్మో కాలుతుంది. ఫాస్ట్గా తినాలి మమ్మీ, ట్యూషన్ టైం అయింది.
కింద పెట్టే కాలుతుంది. వద్దు వద్దు అట్లా వద్దు, నువ్వు కింద కూర్చొని స్టూల్ మీద అది పెట్టుకో. బాగుందా? ఇంకా వాళ్ళకైతే స్వీట్ కార్న్ నచ్చిందంట. సో ఇక్కడైతే ఫోటో ఫ్రేమ్ చూపిస్తున్నానండి. ఆల్రెడీ తూట్ చేశాను ఇవన్నీ. ఇవి నా మ్యారేజ్లో దిగిన ఫొటోస్ ఆల్బమ్ చూపించాలండి మీకు ఒకసారి. ఆల్బమ్ అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. ఇంకా కొన్ని నా ఫేవరెట్ అన్న పిక్చర్స్ నేను ఏం చేశానంటే న్యూ ఇయర్కి ఆల్బమ్ తీసుకువెళ్ళి కొన్ని ఫొటోస్ వాళ్ళకి చెప్తే వాళ్ళ కెమెరాతోనే ఆల్బంలో ఫొటోస్ తీసుకొని ఇట్లా ఫ్రేమ్ అయితే చేసి ఇచ్చారు. ఇదైతే నాది ఎంగేజ్మెంట్ పిక్చర్ అండి, ఫోటో ఫ్రేము. సో ఇంకా మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు దింపింది, మా లిటిల్, మా చిన్నారి, అండ్ మా మ్యారేజ్లో పిక్స్ కొన్ని. అట్లా మేము తిరుపతి వెళ్ళాం కదా, తిరుపతి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్ అవి. ఇవైతే మా మావయ్య అత్తయ్య గారు ఫొటోస్ అండి. మా మావయ్య గారు చిన్న బాబు ఉన్నాడు చూడండి, మా వారు ఎత్తుకున్నదైతే మా మావయ్య గారు. సో ఇక్కడ మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు, మా ఆడపడుచు, ఇంకా మా చిన్నారి చిన్నప్పుడు 1 year అప్పుడు బర్త్డే ఫోటో అనమాట అది. ఇంకా ఇదైతే మా లిటిల్ 6th month అన్నప్రాసన చేస్తాం కదా, ఇంకా అప్పుడైతే తీపిచ్చింది. సో ఇదేమో చిన్నారి బర్త్డే అప్పుడు దిగిన ఫోటో అనమాట. అక్కడ ఊర్లోనే చేసుకున్నాం, సాగర్లో. సో ఇంకా అప్పటి ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకున్నాము. ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ అండ్ మా మరిది గారి వాళ్ళ ఫ్యామిలీ తిరుపతి వెళ్ళినప్పుడు అయితే దిగామండి. సో ఇంకా ఫ్రేమ్ అయితే కట్టించుకున్నాము చిన్నగా. ఇంకా ఇవైతే ఐక్యాలో తీసుకున్నానండి నేను. 2 చిన్న చిన్న మొక్కల్లాగా. పిల్లలైతే పీకేశారు, అది అస్సలు ఉండట్లేదు. కానీ ఇట్లా పెడితే బాగుంటుంది షోయింగ్ అని చెప్పేసి ఇంకా రాధాకృష్ణులది అయితే ఫోటో పెట్టేసి గ్లాస్లో అయితే అట్లా పెట్టేశాను. స్మెల్ వచ్చే ఫ్రేగ్రెన్స్ ఉంటాయి కదా, స్మెల్ ఏం రావట్లేదండి. ఇప్పుడు తీసిన కొత్తలో అయితే స్మెల్ బాగానే వచ్చేవి. ఇంకా కింద చెత్త చూడండి, అవి సర్దేశాను. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా లిటిల్ బయట రాసుకుంటున్నాడు, వర్షం స్టార్ట్ అయిందని లోపలికైతే వచ్చేసాడు. పాపం లిటిల్ అయితే ఇంత పని చేసుకుంటున్నా కానీ అస్సలు సతాయించలేదండి, బాగా కోఆపరేట్ చేశాడు నాకైతే నిన్న. ఇంకా మొత్తం అయితే అయిపోయిందండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి ఒక రౌండ్ తూడ్చేసానంటే మొత్తం అయితే ఫినిష్ అయిపోతుంది. ఇంకా రేపు కర్టైన్స్ అవి అట్లా వాష్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా ఎల్లుండే కదా వ్రతము. ఒకవేళ వ్రతం చేసేదైతే రేపు వెళ్ళి ఇంకా నేను సరుకులు అవన్నీ ఉంటాయి కదా, సామాన్లు ప్రసాదంకి, ఇంకా అవన్నీ అయితే వెళ్ళి తీసుకొని రావాలి. మ్యాక్సిమం కంప్లీట్ చేసుకున్నా ఈరోజు. ఒక్కదాన్ని అస్సలు మస్తు కష్టమైపోయిందండి. మా వారు ఉండుంటే నాకు ఏదో ఒక హెల్ప్ చేసేవారు, కాకపోతే ఇంకా డ్యూటీ ఉంది కదా, లేట్ అయిపోయింది ఈరోజే. ఇంకా మొత్తం అయ్యేసరికి టైం 7:30 అయిపోయిందండి. ఫాస్ట్గా అయితే ఇంక ఇల్లు తూడ్చేసాను. ఎందుకంటే మళ్ళీ కిచెన్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి క్లీన్ చేయాలి. మళ్ళీ పిల్లలకి అన్నం వండాలి కదా, తినిపించాలి కదా వాళ్ళకి డిన్నర్లోకి. ఇంకా మా వారు వస్తే మళ్ళీ ఇంత లేట్ అని మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఇంకా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసుకొని ఇంక ఇల్లు అయితే తూడ్చుకున్నాను నీట్గాను. ఇది అయిపోయిన తర్వాత నేను లైవ్ అయితే పెట్టానండి. లైవ్ చేస్తూ నా పనులు అయితే చేసుకున్నాను కిచెన్లో. చాలా బాగా అనిపించింది. నార్మల్గా కూర్చొని చేసిన లైవ్ కంటే ఆ లైవ్ అయితే మంచిగా అనిపించింది. నైట్ టైం కదా, సో ఎక్కువ ఫ్రీగా ఉంటారు అందరు కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయితే చూసారు లైవ్. ఎక్కువేం జాయిన్ అవ్వర్లేండి, జాయిన్ అవుతుంటారు పోతుంటారు. నేను ఇంకా మధ్యాహ్నం లైవ్ చేసినప్పుడు మాత్రం నా లైవ్లో సాంగ్స్ పాడడము అట్లాంటివి అయితే చేస్తాను. కొంచెమైనా వాళ్ళకి బోర్ కొట్టకుండా ఏదో అట్లా ఉంటుంది కదా, ఎంగేజ్మెంట్ ఇద్దరికి చూస్తున్న వాళ్ళకి నాకు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి సాంగ్స్ పాడడము, లిరిక్స్ చూసుకుంటా అట్లయితే చేసేదాన్ని. ఇంకా ఈసారి మాత్రం నార్మల్గానే లైవ్ అయితే చేశాను. ఇంకా ఇల్లంతా తూడ్చేసిన తర్వాత అయితే నీట్గా బెడ్షీట్ వేసేసి ఒకసారి అయితే చూపిస్తున్నానండి మీకు. కొంచెం ప్రశాంతంగా అయితే అనిపించింది నాకు. ఇంత కష్టపడి చేసుకున్నాను కదా, పని అయిపోయి ఒక్కసారి ఇల్లుని చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది కదా. కొద్దిసేపేనండి, పిల్లలు మళ్ళీ ఇంకా మా పాప ట్యూషన్ నుండి వచ్చింది, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇంకా మొత్తం పిచ్చి పిచ్చి చేసేసారు. మళ్ళీ ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. నేను 7 లోపు ఫినిష్ అవ్వాలనుకున్నాను. 1/2 hour ఎక్కువైతే పట్టింది మొత్తం క్లీన్ చేసేసరికి.
ఇంకా ఇల్లంతా సర్దేసుకున్నానండి. సో ఇంకా వంట పని ఇంకా కిచెన్లో పనులు అయితే అవ్వలేదు, ఇంకా నార్మల్ రెగ్యులర్ పనులు ఇంకా అవైతే చేసుకోవాలి. ఇక ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. బాయ్ బాయ్.